నందమూరి ఫ్యాన్స్ కి వరుసగా ఎన్ని హిట్స్ వస్తున్నా ఒక్క డిసప్పాయింట్మెంట్ మాత్రం చాలా కాలంగా వస్తూనే ఉంది. అదే నందమూరి బాలకృష్ణ అండ్ నందమూరి ఎన్టీఆర్ మధ్యన విభేదాలు. చాలా కాలంగా వీరి మధ్య విభేదాలు తొలగిపోవడానికి ఒక్క అవకాశం వస్తే బాగుండు, ఈ ఇద్దరు కలిసి ఒక స్టేజ్ పైన మాట్లాడుకుంటూ కనిపిస్తే బాగుండు అని చాలా కాలంగా నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ అవకాశం వచ్చిందా అంటే అవుననే అనిపిస్తుంది. తాజాగా నందమూరి బాలకృష్ణకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది. రాజకీయ అండ్ సినీ రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనకు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా తన బాబాయ్ పైన అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ పంచుకున్నారు. బాలబాబాయ్కి పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాజకీయ రంగంలో, సినీ రంగంలో విశేష సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. తెలుగు వారు గర్వించదగ్గ విషయం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరి మధ్యన విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణను ఉద్దేశిస్తూ బాలాబాబాయ్ అంటూ సంబోధిస్తూ ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో అది వైరల్ గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నందమూరి ఫ్యాన్స్ గుడ్ న్యూస్ గానే చెప్పాలి. చాలా కాలంగా ఈ ఇద్దరి మధ్యలో సయోధ్య కుదరడానికి ఒక అవకాశం వస్తే బాగుండని ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల రూపంలో అవకాశం వచ్చింది. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న విభేదాలు తొలగిపోయాయి. త్వరలో ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి తరుణం రానున్న రోజుల్లో రాబోతుందా అనేది చూడాలని కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు.